చేరగా నిన్ను కీర్తించగా నా హృదయము పద్మము వలె వికసించిపోగా నా హృదయము పద్మము వలె వికసించిపోగా సదా నీ పూజలో నేలీనమవ్వగా సదా నీ పూజలో నేలీనమవ్వగా దర్శనమియవా దీవెనలిడుమా దర్శనమియవా దీవెనలిడుమా నిన్ను చేరగా నిన్ను కీర్తించగా పితా పుత్ర పవిత్రాత్మ ప్రతిరూపమిది ప్రేమ మీర ప్రియ పుత్రుని బలియాగమిది పితా పుత్ర పవిత్రాత్మ ప్రతిరూపమిది ప్రేమ మీర ప్రియ పుత్రుని బలియాగమిది పీడితులందరికీ ముక్తిని కలిగింతునని పీడితులందరికీ ముక్తిని కలిగింతునని పలికి నడిచి నడిపిన నజరేయుడా పలికి నడిపిన నజరేయుడా రండి పాల్గొందము రండి రక్షణ పొందుదము రండి పాల్గొందము రండి రక్షణ పొందుదము రండి రక్షణ పొందుదము నిన్ను చేరగా నిన్ను కీర్తించగా నా హృదయము పద్మము వలె వికసించిపోగా నా హృదయము పద్మము వలె వికసించిపోగా. అందరికీ శుభోదయం. గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ ప్రియ సహోదరి సహోదరులారా. ఈనాటి ఈ పవిత్ర దివ్య బలి పూజ ఈ క్రింది తలంపుల కోసం అర్పించబడుతూ ఉంది. హైదరాబాద్ అగ్రపీఠం సనత్ నగర్ విచారణ దివ్యవాణి టీవీ మూలనిధి దాతలు తానుగుండ్ల మరియమ్మ, వీరి కుటుంబంలో మరణించిన ఆత్మలు నిత్య విశ్రాంతి, కుటుంబంలో అందరికీ సంపూర్ణ ఆరోగ్యం, దేవుని ఆశీస్సులు నిండుగా ప్రసాదించమని ఈనాటి ఈ దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, గంటారాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం అర్పించబడుతూ ఉన్నాయి. వీరి కుటుంబం కోసం ప్రార్థన చేద్దాం. దివ్యవాణి టీవీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ గురుశ్రీ పాశం ఆరోగ్యం గారికి ఆరోగ్యం మెరుగుపడినందుకు కృతజ్ఞతగా ఇంకా సంపూర్ణ ఆరోగ్యంను ప్రసాదించమని దివ్యవాణి టీవీ యాజమాన్యం అర్పిస్తున్నారు. శంషాబాద్ విచారణ తాతిరెడ్డి బాలరెడ్డి, శాంతమేరి, సుస్మిత, సుమంతల కుటుంబంలో దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా ఈరోజు జరుగుతున్న కొమ్మారెడ్డి ప్రణయ్, తాతిరెడ్డి సుస్మితల యొక్క జ్ఞాన వివాహం ఎటువంటి ఆటంకం లేకుండా నిర్విఘ్నంగా జరుగునట్లును, దేవుని దీవెనలు దండిగా మెండుగా ఉండినట్లును తాతిరెడ్డి కుటుంబ సభ్యులు అర్పిస్తున్నారు. చిల్వేరు విచారణ కొమ్మారెడ్డి మర్రెడ్డి, అన్నమ్మ, వినయ్ కుమార్ రెడ్డి, వెలాంగిని రాణి, ప్రణయ్ కుమార్ రెడ్డి, ప్రశాంతిల కుటుంబంలో దేవుడు చేసిన గొప్ప కార్యములకు కృతజ్ఞత తెలుపుతూ ఈరోజు జరుగుతున్న కొమ్మారెడ్డి ప్రణయ్, తాతిరెడ్డి సుస్మితల యొక్క జ్ఞాన వివాహం ఎటువంటి ఆటంకం లేకుండా నిర్విఘ్నంగా జరుగునట్లును మరియు దేవుని దీవెనలు దండిగా మెండుగా ఉండునట్లును కొమ్మారెడ్డి కుటుంబ సభ్యులు అర్పిస్తున్నారు. విశాఖ అగ్రపీఠం జ్ఞానాపురం విచారణ రెడ్డి శౌరి, రెడ్డి రాయప్ప, రెడ్డి అన్నమ్మ, గుడివాడ మాణిక్యం, గుడివాడ అన్నమ్మల ఆత్మలు నిత్య విశ్రాంతి పొందినట్లుగా కుటుంబ సభ్యులు అర్పిస్తున్నారు. విశాఖ అగ్రపీఠం జన్మదినం జరుపుకుంటున్న సాధ్వికకు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, లండన్కు క్షేమంగా చేరుకోవాలని, అభినవ్ నీట్ ఎగ్జామ్స్ బాగా రాయాలని, శ్రీనివాస్కు సంపూర్ణ స్వస్థత, వీరి తలంపులు నెరవేరినట్లుగా సూర్యప్రకాశ్రావు, సత్యవతి కుటుంబ సభ్యులు అర్పిస్తున్నారు. వరంగల్ మిత్రాసనం చింతలపల్లి విచారణ తుమ్మా జోజిరెడ్డి కుటుంబంలో
దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు వీరి తలంపులు నెరవేరినట్లును కరోనా పూర్తిగా తొలగిపోవాలని కృతజ్ఞతాబలిని కుటుంబ సభ్యులు అర్పిస్తున్నారు. భీమడోలు విచారణ ఎన్నబొత్తుల సల్మోన్ రాజు 2వ వర్ధంతి సందర్భముగా వీరి ఆత్మ నిత్య విశ్రాంతి పొందినట్లుగా సావిత్రమ్మ, విజయచంద్ర, రోస్మేరీ, సుజాత కుటుంబ సభ్యులు అర్పిస్తున్నారు. 42వ వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న శ్రీ ఎడ్ల జయంతి బాబు, శ్రీమతి రాణికుమారి దంపతులకు దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు వీరి తలంపులు నెరవేరినట్లుగా అశోక్ బాబు, ఇందిరాదేవి, అపర్ణ, చక్రధర్, ప్రవీణ్ కుమార్ కుటుంబ సభ్యులు అర్పిస్తున్నారు. ఒరిస్సా భరంపురం మిత్రాసనం కాశీనగర్ విచారణ 19వ జన్మదినం జరుపుకుంటున్న బొమ్మాలి అమల్ సాగర్కు దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు జ్ఞానమును మంచి భవిష్యత్తును, బొమ్మాలి మనోహర్ సాగర్కు మూర్ఛ రోగము నుండి సంపూర్ణ స్వస్థత, కుటుంబంలో శాంతి సమాధానాలు తలంపులు నెరవేరినట్లును బొమ్మాలి రాజు కుటుంబ సభ్యులు అర్పిస్తున్నారు. గుంటూరు మిత్రాసనం చిలకలూరిపేట విచారణ జన్మదినం జరుపుకుంటున్న అక్సా జాస్మిన్కు దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు, కొప్పుల విశాల్, విజయ్, అరుణల కుటుంబాన్ని దీవించమని కృతజ్ఞతాబలిని విశాల్, అరుణ, విజయ్, బెర్నమ్మ, కుమార్, రజని కుటుంబ సభ్యులు అర్పిస్తున్నారు. వరంగల్ మిత్రాసనం పెద్దపల్లి విచారణ కళింగపట్నం స్వామిదాసు, భారతి, ప్రియతం, కృష్ణప్రియ కుటుంబములు దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు వీరి తలంపులు నెరవేరినట్లుగా కుటుంబ సభ్యులు అర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటుగా దివ్యవాణి టీవీకి సహాయపడుతున్న దాతలందరినీ ప్రభు హేరాళముగా దీవించి వారి తలంపులు నెరవేరినట్లుగా ఈ పూజలో వేడుకుందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మననాథుడైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మనము పునీత అగుస్తీను వారి పండుగను కొనియాడుతూ ఉన్నాము. తిరుసభ యొక్క దిశను దశను మార్చినటువంటి ఈ పునీతుడు తన యొక్క 33 సంవత్సరాల ప్రాయం వచ్చే వరకు దేవునికి దూరముగా శరీర వాంఛలతో జీవించారు. కానీ తన తల్లి అయినటువంటి మోనికమ్మ గారి యొక్క ప్రార్థన ద్వారా, పట్టువదలని ప్రార్థన ద్వారా మారు మనస్సు పొంది ఆ తర్వాత గురువుగా, మిత్రానులుగా తన జీవితాన్ని ప్రభువు కోసం అంకితం చేశారు. అందుకే ఒక ప్రక్క జీవితం యవ్వన ప్రాయం వరకు ఈ లోక ఆశలతో జీవించినప్పటికీ కూడా మారు మనస్సు పొంది పవిత్ర జీవితాన్ని ఆయన ఆలింగనం చేసుకున్నారు. అందుకే సీరా గ్రంథములో మనం వింటాము 15వ అధ్యాయం 5వ వచనములో ఆయనను ప్రభువు తెలివితేటలను వివేకమును అనుగ్రహించారు అని. అనగా భగవంతుడు అనుగ్రహం, భగవంతుని యొక్క దీవెన ద్వారా మనుషులకు తెలివితేటలు, వివేకము అనుగ్రహించబడుతూ ఉందని, మహిమ అనేటటువంటి మెడపట్టితో ప్రభువు మనలను అలంకరిస్తారు అని, కనుక ఇది ప్రభువు చేయుదము అని మనం ఈరోజు గ్రహించాలి. మరి మనలో కూడా అగుస్తీని వారి వలె మారు మనస్సు పొందక ముందు జీవితం జీవిస్తూ ఉండవచ్చు. ఇహలోక వాంఛలతో మన జీవితాన్ని మనం జీవిస్తూ ఉండవచ్చు. అందుకే యోగ్యమైన రీతిలో ఈ పూజలో పాల్గొనటానికి ముందుగా మన యొక్క మాటల ద్వారా, తలంపుల ద్వారా, క్రియల ద్వారా కట్టుకున్న అన్ని పాపములను, దోషములను తలచుకొని ఆ ప్రభు యొక్క క్షమాపణ కోసం వేడుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపము చేసి తిని. ఇది నా తప్పు, నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనందరినీ నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. పరితపించు హృదయులను
ఓదార్చ పంపబడిన ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. పాపులను పిలువ వచ్చిన క్రీస్తువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము. మాకై మనవి చేయ పితకుడి ప్రక్కన కూర్చుని ఉన్న ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ ప్రభువా, పునీత అగుస్తీనుకు నీవు ప్రసాదించిన మనస్తత్వమును నేడు నీ శ్రీ సభయందు పునరుద్ధరింపుము. తద్వారా మేము కూడా అదే మనస్తత్వమును కలిగి ఉండి విజ్ఞాన నిధియగు నీ ఎడల తృష్ణ కలిగియుందుము. పవిత్ర ప్రేమకు కర్తవైన నిన్నే మేము వెదకునట్లు అనుగ్రహింపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము, యూదులకు ఆటంకమును అన్యులకు అవివేకమును అగు సిలువ వేయబడిన క్రీస్తును మనము ప్రకటించుచున్నాము. పునీత పౌలు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 1వ అధ్యాయము 17వ వచనం నుండి 25వ వచనం వరకు. పునీత పౌలు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 1వ అధ్యాయము 17వ వచనం నుండి 25వ వచనం వరకు. సహోదరులారా, క్రీస్తు నన్ను సువార్తను ప్రకటించుటకు పంపెను, కానీ జ్ఞానస్థానమును వసుకుటకు కాదు. క్రీస్తు శిలువ మరణము శక్తి విహీనము కాకుండానట్లు వాక్చాతుర్యము లేకుండా ప్రకటించుటకు ఆయన నన్ను పంపెను. ఎలయనా నశించుచున్న వారికి క్రీస్తు శిలువ మరణమును గూర్చిన సందేశము అర్ధరహితమైనది, కానీ రక్షింపబడుచున్న మనకు అది దేవుని శక్తి. ఎలైనా జ్ఞానుల జ్ఞానమును నేను ధ్వంసము చేయుదును, వివేకవంతుల వివేకమును నేను తృణీకరింతును అని పవిత్ర గ్రంథము పలుకుచున్నది. కనుక జ్ఞాని ఎక్కడా? పండితుడు ఎక్కడా? ఈ లోకపు తర్కవాది ఏమయ్యను? లౌకిక మగు వివేకమును దేవుడు అవివేకమని చూపలేదా? దేవుడు తన జ్ఞానమందు సంకల్పించిన విధమున లోకము తన జ్ఞానము చేత ఆయనను ఎరుగకపోయెను. అందువలన మనము చేయు సువార్త ప్రకటనము అను వెరితనము చేత విశ్వసించు వారికి రక్షించుట ఆయనకు ఇష్టమయ్యెను. యూదులు అద్భుతములను కోరుచున్నారు, గ్రీకులు వివేకమునకై ప్రాకులాడుచున్నారు. అయితే యూదులకు ఆటంకమును అన్యులకు అవివేకమును అగు సిలువ వేయబడిన క్రీస్తును మనము ప్రకటించుచున్నాము. కావున దేవుని పిలుపును పొందిన యూదులకును అన్యులకును క్రీస్తు దేవుని శక్తియు దేవుని జ్ఞానమై ఉన్నాడు. ఏలైనా దేవుని అవివేకమని తోచున్నది మానవుని వివేకము కంటేనూ గొప్పది, దేవుని బలహీనత అని తోచున్నది మానవుల శక్తి కంటే దృఢమైనది. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన అందరూ. లోకమంతయు ప్రభుని అచంచల ప్రేమతో నిండి ఉన్నది. ప్రభుని అచంచల ప్రేమతో నిండి ఉన్నది. నీతిమంతులారా, ప్రభువును చూచి ఆనందనాదము చేయుడు.
రుజువర్తనలు ప్రభుని స్తుతించుట యుక్తము. తంత్రి వాద్యములతో ప్రభువును నుతింపుడు. దశతంత్రుల స్వరమండలములతో ఆయనను కీర్తింపుడు. అందరూ లోకమంతయు లోకమంతయు ప్రభుని అచంచల ప్రేమతో నిండియున్నది. ప్రభుని అచంచల ప్రేమతో నిండి ఉన్నది. ప్రభు పలుకులు సత్యమైనవి, ఆయన కార్యములు నమ్మదగినవి. ఆయనకు నీతి న్యాయములనిన ఇష్టము. లోకమంతయు అతని అచంచల ప్రేమతో నిండియున్నది. అందరూ లోకమంతయు లోకమంతయు ప్రభుని అచంచల ప్రేమతో నిండియున్నది. ప్రభుని అచంచల ప్రేమతో నిండి ఉన్నది. హల్లెలూయా 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 హల్లెలూయా. సృష్టిలో అతి మధురమైనది దేవాని వాక్యం, తేనె కన్న తీయనైనది దేవాని నామం. హల్లెలూయా 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 హల్లెలూయా. గట్టి పువ్వులాంటి మా జీవితములను ఫలింపచేయును ప్రభుని వాక్యము. గట్టి పువ్వులాంటి మా జీవితములను ఫలింపచేయును ప్రభుని వాక్యము. ఆత్మఫలముతో మమ్ము నింపును నీ ఆజ్ఞ మీరక జీవింపచేయును. ఆత్మఫలముతో మమ్ము నింపును నీ ఆజ్ఞ మీరక జీవింపచేయును. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మత్తయి గారు రాసిన సువార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. పునీత మత్తయి గారు రాసిన సువార్త 23వ అధ్యాయము వచనములు 8 నుండి 12 వరకు.
పునీత మత్తయ్య గారు రాసిన సువార్త 23వ అధ్యాయము 8వ వచనము నుండి 12వ వచనము వరకు. యేసు తన శిష్యులతో ఇట్లనెను, మీరు బోధకులు అని పిలిపించుకొనవలదు, ఏలయనా మీకు బోధకుడు ఒక్కడే, మీరందరూ సోదరులు. ఈ లోకమున మీరు ఎవరిని తండ్రి అని సంబోధింపవలదు, మీ తండ్రి ఒక్కడే, ఆయన పరలోకమందు ఉన్నాడు. మీరు గురువులు అని పిలిపించుకొనవలదు, ఏలైన క్రీస్తు ఒక్కడే మీ గురువు. మీ అందరిలో గొప్పవాడు మీకు సేవకుడై ఉండవలేను. తనను తాను హెచ్చించుకొనివాడు తగ్గింపబడును, తనను తాను తగ్గించుకొనివాడు హెచ్చింపబడును. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, తిరుసభ చరిత్రలో ఒక గొప్ప పునీతుడైనటువంటి అగుస్తీను వారిని ఈరోజు మనం స్మరించుకుంటూ కొనియాడుతూ ఉన్నాము. వీరు 354వ సంవత్సరములో తగాస్తే అనేటటువంటి ఒక చిన్న పట్టణములో జన్మించారు. అయితే తండ్రి ఒక అన్యుడు, కానీ ఆ తరువాత ప్రభువును స్వీకరించారు. ప్రభు యొక్క కథోలిక విశ్వాసాన్ని ఆయన పొందారు. వీరి యొక్క అగుస్తీని వారి యొక్క తల్లి అయినటువంటి మోనికమ్మ గారి పండుగను నిన్నటి రోజున శ్రీసభ స్మరించింది. ఎందుకు తల్లి కుమారుడు ఇద్దరి పండుగలను వరుసగా ఒకదాని తర్వాత ఒకటి మనము కొనియాడుతూ ఉన్నాము అనగా, అగుస్తీని వారి యొక్క జీవితం మీద ఆ తల్లి చూపినటువంటి ప్రభావం, అగుస్తీని వారి యొక్క మారు మనస్సు కోసం పట్టు వదలకుండా, నిరుత్సాహపడకుండా మోనికమ్మ గారు చేసినటువంటి ప్రార్థన ఫలితమే ఒక గొప్ప పాపి తిరుసభలో గొప్ప పునీతునిగా, గురువుగా, పీఠాధిపతులుగా మారిపోయారు. అగుస్తీని వారు యవ్వన ప్రాయంలో ఉండగా మ్యానికేయిజం అనేటటువంటి ఒక దబ్బర మతాన్ని విశ్వసించారు. అదే విధముగా 20 సంవత్సరాల ప్రాయం వచ్చేసరికి ఒక స్త్రీతో సహవాసము చేస్తూ ఒక కుమారుణ్ణి కూడా కన్నారు. ఆ సమయంలో అగుస్తీని వారికి తెలివితేటలున్నాయి, గొప్ప జ్ఞానం ఉంది. కానీ అది మొదటి పట్టణములో ఈరోజు మనం విన్నట్లుగా ఈ లోకానికి సంబంధించినటువంటి జ్ఞానం. మొదటి పట్టణంలో మనం విన్నాము, ఎక్కడికి పోయింది ఈ లోకానికి సంబంధించినటువంటి జ్ఞానం, ఎక్కడ ఉన్నాడు ఈ లోకానికి సంబంధించినటువంటి జ్ఞాని అని మనం వింటూ ఉన్నాం. అనగా అగుస్తీను వారు తెలివితేటలు కలిగి ఉన్నాడు, కానీ తన తెలివితేటలన్నీ కూడా దేవుని యొక్క రాజ్యము కోసం కాకుండా ఆయన తన వ్యామోహాల కోసం వాడుతూ ఉన్నాడు. అయితే ఒక ప్రక్క తన తల్లి మాత్రం పట్టు వదలకుండా తన కుమారుడు మారు మనస్సు పొందాలి అన్నటువంటి ఉద్దేశం కోసం ఆమె ప్రార్థిస్తూ ఉంది. ఆ సమయంలో ఆమెకు పునీత ఆంబ్రోస్ గారు, బిషప్ గారు తటస్థించడం జరిగింది. ఆంబ్రోస్ వారి దగ్గరకు వెళ్ళి మోనికమ్మ పదే పదే ప్రాధేయపడింది, ఏలినవారా, నా కుమారుడు మారు మనస్సు పొందినట్లుగా మీరు ప్రార్థించండి అని తన కుమారుని కోసం తన జీవితం ఏ విధముగా జీవిస్తున్నాడు అని ఆ బిషప్ గారి దగ్గర మొరపెట్టింది. అయితే ఆయన చెప్పినటువంటి మాట, ఆ మోనికమ్మ తన కుమారుని కోసం మారు మనస్సు పొందిన దాకా నిరుత్సాహపడకుండా, అధైర్యపడకుండా, విశ్వాసాన్ని కోల్పోకుండా సంవత్సరాలకు సంవత్సరాలు ప్రార్థించటం ఆమె మొదలుపెట్టింది. ఆ బిషప్ గారు చెప్పినటువంటి మాట ఏమనగా, నీలాంటి తల్లి యొక్క కన్నీరును చూచి దేవుడు కరగకుండా ఉండడు. నీ కన్నీరు తప్పకుండా ప్రభు యొక్క మనస్సును కరిగిస్తుంది, నీ కుమారుని యొక్క మనస్సును మారుస్తుంది అని ఆమెకు ధైర్యాన్ని, విశ్వాసాన్ని, ప్రోత్సాహాన్ని నూరిపోశారు పునీత ఆంబ్రోస్ గారు. మరి ఆయన చెప్పినటువంటి విధముగానే 33 సంవత్సరాల ప్రాయములో మారు మనస్సు కలిగింది. రోమియోలకు రాసినటువంటి లేఖలో ఉన్నటువంటి ఒక వచనం
అగుస్తీను వారిని తట్టి లేపింది. ఆ వచనం ఏమనగా, ఇక చీకటికి సంబంధించినటువంటి పనులను మానివేయుదము అని రోమీయులకు రాయబడినటువంటి లేఖలో ఉన్నటువంటి వాక్యాన్ని అగుస్తీను వారు చదివిన వెంటనే ఆ ఒక్క వాక్యం ఆయన యొక్క మనస్సును మార్చివేసింది. తన యొక్క పాత జీవితాన్ని వదిలిపెట్టడానికి ప్రేరణను, ప్రోత్సాహాన్నిచ్చింది. ఆ తరువాత ఆయన తన జీవితం గురించి కన్ఫెషన్స్ అనేటటువంటి పుస్తకం, తన జీవిత చరిత్రను ఆయన రాసుకున్నారు. ఆ జీవిత చరిత్రలో ఆయన అంటాడు, ప్రభువా, నీవు నాలోనే ఉన్నావు, కానీ నేను నీ కోసం నాకు బయట వెతికాను. నీవు నా హృదయంలో ఉన్నావు అన్నటువంటి సంగతి మర్చిపోయి నేను ఎక్కడెక్కడో వెతికాను. కానీ చివరికి నేను కనుగొన్న సత్యం ఏమనగా, అవర్ హార్ట్స్ ఆర్ రెస్ట్లెస్ అంటిల్ దే రెస్ట్ ఇన్ యూ. మా హృదయంకి విశ్రాంతి లేదు. నా హృదయానికి విశ్రాంతి ఎప్పుడు అనగా, నీలో విశ్రమించినప్పుడే దానికి విశ్రాంతి. అప్పటి వరకు దానిలో అలజడి కలుగుతూనే ఉంటుంది అని అగుస్తీను వారు పలికారు. పునీత అగుస్తీను వారి గురించి ఫ్రాన్సిస్ పోపు గారు ఈ విధముగా పలుకుతున్నారు. అగుస్తీను వారి జీవితంలో అలజడులు 2 ఉన్నాయి. మొట్టమొదటి అలజడి ఆయన మారు మనస్సు పొందక ముందు. ఈ అలజడి ఆయనను ఈ లోక వ్యామోహాలలో కట్టిపడవేసింది. తెలివిని సంపాదించాలని, జ్ఞానమును సంపాదించాలని, పేరు ప్రఖ్యాతులు సంపాదించాలని, గొప్ప బోధకుడని పిలువబడాలన్నటువంటి ఆశ ఆయనలో అలజడిని కలిగించింది. ఆయనలో విశ్రాంతి లేకుండా చేసింది. ఇది మొట్టమొదటి అలజడి. అయితే మారు మనస్సు పొందిన తరువాత కూడా ఆ అలజడి ఆగలేదు. కానీ ఈ 2వ అలజడి ఏమనగా, ప్రభువు కోసం నేను పనిచేయాలి, దేవుడు నాకు ఎరిగించిన సత్యములను కేవలం నాతోనే ఉంచుకోకుండా దాన్ని అందరికీ పంచిపెట్టాలన్నటువంటి అలజడి, ఒక తృష్ణ, ఒక జిజ్ఞాస ఆయనలో బయలుదేరింది. అందుకే బోధకుడయ్యాడు, రచయితగా గ్రంథాలు రచించాడు, తిరుసభను దిశను మార్చివేశాడు. అందుకే అగుస్తీను వారు బోధించినటువంటి బోధనలు నేటికి కూడా తిరుసభలో ఎంతో అమూల్యమైనటువంటి వాటివిగా మనము కొనసాగిస్తూ ఉన్నాము. అయితే అగుస్తీను వారు మారు మనస్సు పొందిన తరువాత తన తల్లి ఎక్కువ రోజులు జీవించలేదు. అయితే ఆ తల్లి మరణించేటటువంటి ముందు అగుస్తీను వారికి ఒకే ఒక మనవి చేసింది. అయ్యా, నేను ఒకే ఒక కోరిక కోరుతున్నాను. అదేమనగా, నీవు గురువుగా దివ్య బలి పూజను అర్పించేటప్పుడు నన్ను జ్ఞాపకం ఉంచుకో. ఇక అది తప్ప నాకు ఇక ఏ కోరిక లేదు అని అగుస్తీను వారికి తన తల్లి మోనికమ్మ గారు మనవి చేశారు. మరి ఆ తల్లి అందరికీ కూడా ఆదర్శం కావాలి. ఆ తల్లి చేసినటువంటి విజ్ఞాపన కుమారుని నుండి మనందరికీ కూడా ప్రేరణ కావాలి. నీ అనుదిన దివ్య బలి పూజలో నన్ను జ్ఞాపకం ఉంచుకో, నా కోసం ప్రార్థించు అని పలికినటువంటి ఆ మాటలు మనం గురువుల నుంచి ఏమి కోరుకుంటున్నాం అన్నటువంటి ప్రశ్నను లేవనెత్తుతూ ఉంది. మన ఇంట్లో గురువు ఉన్నా, లేదా మన బంధువులలో గురువు ఉన్నా కూడా ఆ గురువు నుంచి మనం ఏం ఆశిస్తున్నాం? పిల్లలను చదివించాలని, ఇల్లులు కట్టించాలని, లేదా ఆర్థికంగా సహాయం చేయాలన్నటువంటివి కాదు గురువు నుంచి కోరుకోవాల్సింది. మోనికమ్మ గారు అగుస్తీను వారిని అడిగినటువంటి విధముగా, నేను ఇక వేరేదేది కోరుకోను, కానీ నీ దివ్య బలి పూజను నీవు అర్పించేటప్పుడు నన్ను స్మరించుకో అన్నటువంటి మాటలు మనందరికీ కూడా ప్రేరణ కావాలి. అందుకే దివ్యవాణి టీవీ మూలనిధి దాతల కోసం, నీ కుటుంబ సభ్యులు నిన్ను మరచిపోయినా నీవు మరణించిన తరువాత, కానీ దివ్యవాణి టీవీ దివ్య బలి పూజలో ప్రతి సంవత్సరం నీవు కోరుకున్నటువంటి రోజున, నీవు మరణించిన తరువాత కూడా నిన్ను జ్ఞాపకం ఉంచుకుంటూ ఉంది అని ఈ గొప్ప పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. మరి పునీత అగుస్తీను వారి యొక్క జీవితం మనందరికీ ఇంకొక సందేశాన్ని కూడా ఇస్తూ ఉంది. ఆంగ్లంలో ఒక కొటేషన్ ఉంది. ఆ కొటేషన్ ఏమనగా, ఎవ్రీ సెయింట్ హ్యాడ్ ఎ పాస్ట్ and every sinner has a future.
ప్రతి పునీతునికి ఒక గతం ఉంది. ఈ రోజున ఏ పునీతున్నైతే గొప్పవాడు మంచివాడు పరలోకమునకు వెళ్ళాడు అని మనం ఏ పునీతుని స్మరించినా కూడా ఆ ప్రతి పునీతునికి ఒక గతం ఉంది. ఆ గత చరిత్రలో వాళ్ళు కూడా బలహీనులే, వాళ్ళు కూడా పాపం చేసినటువంటి వారే. ఏ స్థాయి అనేది ప్రక్కన పెడితే వారు కూడా మానవ మాతృలే. ప్రతి పునీతునికి ఒక గతం ఉంది, అట్లానే ప్రతి పాపికి ఒక భవిష్యత్తు ఉంది. ఈ రోజున మనము ప్రక్కన వాళ్ళను చూచి పాపపు జీవితాన్ని జీవిస్తున్నది అని వాళ్ళ మీద నింద వేసి ఒక విషయాన్ని మర్చిపోతూ ఉంటాం. అగుస్తీను వారు అంతటి ఘోర పాపిని మార్చినటువంటి దేవుడు ఏ పాపికైనా కూడా వేరే భవిష్యత్తును అందించగలడు. ఆ శక్తి భగవంతునికి ఉంది. కేవలం అగుస్తీని వారి వలె మన హృదయాలను మనం తెరచగలగాలి. అందుకే ప్రతి పునీతునికి ఒక గతం ఉంది. ఆ గతము కేవలం పుణ్యములు మాత్రమే వాళ్ళు చేయలేదు, వారు కూడా జీవితంతో పోరాటం చేశారు, అష్ట కష్టాలు పడ్డారు ఆ పాపము నుంచి, బలహీనత నుంచి బయటపడటానికి. అదే విధముగా ప్రతి పాపికి ఒక భవిష్యత్తు ఉంది. ఈ రోజున నీవు బలహీనత్వంతో బాధపడుతూ ఉన్నప్పటికీ కూడా అగుస్తీని వారి వలె హృదయ తలుపులను తెరచినప్పుడు నీ భవిష్యత్తును బంగారమయం చేయగలడు దేవుడు. పాపపు జీవితాన్ని పుణ్యమయం చేయగలడు దేవుడు. పాపి మగ్దలేనను మార్చాడు. అదే విధముగా వ్యభిచారమున పట్టుబడిన స్త్రీని మార్చగలిగాడు. మరి సమరయ స్త్రీని మార్చగలిగాడు. అగుస్తీను గారిని మార్చగలిగాడు. అందుకే ప్రతి పాపికి కూడా ఒక భవిష్యత్తు ఉన్నది అని భరోసాను పునీత అగుస్తీను వారి యొక్క జీవితం మనందరికీ కూడా ఇస్తూ ఉంది. అదే విధముగా తిరుసభ కోసం ఆయన అహర్నిశలు పనిచేశారు. మొట్టమొదట్లో తనకున్నటువంటి తెలివితేటలను, జ్ఞానాన్ని ఈ లోక సంబంధిత విషయాల కోసం వినియోగించినటువంటి అగుస్తీను వారు ఆ తరువాత ఇక తన తెలివితేటలన్నిటినీ కూడా ప్రభువు కోసం వెచ్చించటం మొదలుపెట్టారు. మరి ఆయన రాసినటువంటి రచనలు ఇప్పటికీ కూడా తిరుసభ వేదాంతానికి పునాది రాళ్ళుగా నిలబడ్డాయి. మరి అటువంటి గొప్ప పునీతుణ్ణి ఈరోజు మనము కొనియాడుతూ ఉన్నాము. మరి ఆయన యొక్క జీవితం మనందరికీ ఆదర్శం కావాలి, ప్రేరణ కావాలి అని ఈ దినము ప్రార్థన చేద్దాం. అందరం కూడా పైకి లేచి నిలబడి మన యొక్క విన్నపములను, తలంపులను, కోరికలను ఈ పవిత్ర బలిపీఠ సన్నిధిలో దేవాతి దేవునికి అర్పించుదాం. ఓ ప్రభువా, సత్య కథోలిక తిరుసభను, పరిశుద్ధ పోపు గారిని, పీఠాధిపతులను, గురువులను, ఉపదేశులను, సమస్త క్రైస్తవులను ఆశీర్వదించండి. మేమందరము కూడా ఈరోజు మేము కొనియాడుతున్నటువంటి అగుస్తీను వారి యొక్క జీవిత ప్రేరణను చూచి మాలో కూడా మారు మనస్సును, మాకున్నటువంటి మీరిచ్చినటువంటి వరములు కేవలం ఈ లోక సంబంధిత విషయాల కొరకు కాక పరలోక జ్ఞానమును సంపాదించుటకు, దానిని ఇతరులకు పంచుటకు మాకు ప్రేరణను, అనుగ్రహములను ప్రసాదించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, ఈ పూజను పెట్టించేటటువంటి కుటుంబముల కోసం మేము వేడుకుంటూ వారందరినీ మీకు అర్పిస్తూ ఉన్నాము. ఓ ప్రభువా, ఈరోజు ఏ ఉద్దేశముతో ఈ దివ్యబలి పూజను వారు పెట్టించుకుంటున్నారు, ఆ తలంపులను మీ చిత్త ప్రకారము అనుగ్రహించండి. చిన్నారి బిడ్డలకు ఆయురారోగ్యములను, బంగారు భవిష్యత్తును, అదే విధముగా ఈ వివాహ వార్షికోత్సవాన్ని కొనియాడుతున్నటువంటి దంపతుల మధ్య ప్రేమను, అన్యోన్య దాంపత్య జీవితాన్ని, ఇతర ఉద్దేశాల కోసం, పరీక్షల కోసం, విదేశీ ప్రయాణాల కోసం మీ యొక్క సహాయాన్ని అర్థిస్తున్నటువంటి వారి తలంపులను నెరవేర్చమని, ఈ కుటుంబాలలో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతిని అనుగ్రహించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, దివ్యవాణి టీవీ దాతలందరి కోసం మేము వేడుకుంటూ ఉన్నాము. ఆ దాతలకు మీరిచ్చినటువంటి ఉదార స్వభావము ద్వారా, మంచి మనస్సు ద్వారా దివ్యవాణి టీవీ ఇంటింటా సువార్త సుగంధాన్ని వెదజల్లుతూ ఉంది. మరి వారు చేస్తున్నటువంటి త్యాగానికి గాను వారిని హేరాళముగా దీవించమని, ముఖ్యముగా ఈరోజు దివ్యవాణి టీవీ కోసం మూల నిధిని ఇచ్చినటువంటి తానుగుండ్ల మరియమ్మ గారి యొక్క కుటుంబాన్ని ఆశీర్వదించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, కరోనాతో పోరాడుతున్నటువంటి ప్రపంచాన్ని దీవించండి.
ఈ వ్యాధి బారిన పడినటువంటి వారికి సంపూర్ణ స్వస్థతను, ఆ కుటుంబ సభ్యులకు ఆత్మస్థైర్యాన్ని అనుగ్రహించండి. అతి త్వరలో మేము ఈ కరోనాను జయించి తద్వారా యావత్ ప్రపంచం దేవుని వైపు తిరుగునట్లుగా, కృతజ్ఞతాభావంతో జీవించినట్లుగా దీవించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. కొద్ది క్షణాలు మన వ్యక్తిగత అవసరాల కోసం వేడుకుందాం. ఈ మనవులనన్నిటినీ మా నాథుడును మీ కుమారుడైన క్రీస్తు నామమున మిక్కిలి వినయముగా వేడుకుంటున్నాము స్వామి. ఆమేన్. నిన్ను వెంబడింప నేను నిర్ణయించావు నా యేసయ్యా నా ప్రియుడా. నిన్ను వెంబడింప నేను నిర్ణయించావు నా యేసయ్యా నా ప్రియుడా. నన్ను ప్రేమించి నిన్నే అర్పించావు, నిన్నే ప్రేమించి నన్నే అర్పింతున్. నన్ను ప్రేమించి నిన్నే అర్పించావు, నిన్నే ప్రేమించి నన్నే అర్పింతున్. ఎంత మూల్యం చెల్లించినా అది నీకు సమం కాదు ప్రభు. ఎంత మూల్యం చెల్లించినా అది నీకు సమం కాదు ప్రభు. నా యేసయ్యా నా ప్రియుడా, నా యేసయ్యా నా ప్రియుడా. నిన్ను వెంబడింప నేను నిర్ణయించావు నా యేసయ్యా నా ప్రియుడా. సహోదరి సహోదరులారా, మీరును నేనును కలిసి అర్పిస్తున్న ఈ పవిత్ర పూజా బలి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరునికి అంగీకారమవునట్లా ప్రార్థించుదాము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనం కొరకును నీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, మా రక్షణదాయక బలిని తిరుగ స్మరించుకొనుచు మేము నీ కరుణను దీనతతో ప్రార్థించుచున్నాము. నీ ప్రేమపూరిత కనికరముతో కూడిన ఈ దివ్య సంస్కారము మా సమైక్యమునకు చిహ్నముగాను ప్రేమ బంధమునకు గురుతుగాను ఉండునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞతా వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. ఏలయనా నీవు నీ పునీతుల అద్వితీయమైన విశ్వాసము పవిత్రమైన సాక్ష్యము ద్వారా నీ శ్రీ సభను నిరంతర ఒక నూతన శక్తితో ఫలప్రదము గావించుచున్నావు. ఈ విధముగా మా మీద నీకు గల ప్రేమకు స్పష్టమైన సంకేతమును దయచేయుచున్నావు. నీ రక్షణ పరమ రహస్యములు పరిపూర్తియగునట్లు వారి మహా ఆదర్శము మాకు ధైర్యమును సొగుచున్నది. భక్తివంతమైన వారి ప్రార్థనలు మా చేయిదములందు సహాయపడుచున్నవి. కావున దూతల అతి దూతల సమేతమున నీ పునీతుల బృందముతో ఏకమై మిమ్ము నిరంతరము స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసన్న, ప్రభునామమున వించేయి వారు ధన్యుడు. మహోన్నతమున హోసన్న.
ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు నాథుని శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకుని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను: మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు, ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను: మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు, ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది మన విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించేదము, మీ ఉత్థానమును చాటెదము, మీరు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసగు ఈ అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమున నిలచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులనుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలు కొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటను వ్యాపించిన నీ స్త్రీ సభను జ్ఞాపకం ఉంచుకొనుము. మీ పాద సేవకులైన మా ఫ్రాన్సిస్ పోపు గారిని, మా తుమ్మాబాల అగ్ర పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్మును, ఈ పూజను పెట్టిస్తున్నటువంటి కుటుంబములను, దివ్యవాణి టీవీ ద్వారా ఈ పూజను వీక్షిస్తూ ప్రార్థిస్తున్న బిడ్డలందరినీ విశ్వాసమందును ప్రేమయందును పరిపూర్ణులను చేయుము. ఉత్థానమోదు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనుము. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్నె తెలుగు పరిశుద్ధ మరియమ్మతోను, పునీత అపోస్తలులతోను, పునీత జోజప్ప గారితోను, పునీత అగుస్తీను వారితోను, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మిమ్ము స్తుతించి మహిమపరచుదాము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి భక్తితో విశ్వాసముతో ప్రార్థించుదాము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నీటికి అనుగ్రహింపుము. మా ఇద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను నీవు మన్నింపుము. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్మ రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి అన్ని అపాయముల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని సమాధానమును ప్రసాదింపుము. మీ దయానుగ్రహము వలన మేమందరము పాపము నుండి విముక్తులమై ఎట్టి కలతలకు చింతకు ఆందోళనకు గురి కాకుండానట్లు చేయుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమనమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు ఇచ్చుచున్నాను, నా శాంతిని మీకొసగుచున్నాను అని మీ అపోస్తలతో
వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను మా బలహీనతలను లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును కటాక్షింపుము. మీ చిత్త ప్రకారము నీ శ్రీ సభకు సమాధానమును ఐక్యమును అనుగ్రహింపుము. యుగయుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రభు మనకిచ్చిన శాంతి సమాధానములను ఒకరితో ఒకరము తెలుపుకొందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువ, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువ, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువ, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములు పరిహరించు ప్రభువు. ఈ ప్రభువు యొక్క పవిత్రమైన విందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించడానికి నేను పాత్రను కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థ పొందును. క్రీస్తు శరీర రక్తములు నిత్య జీవము మనలను కాపాడునుగాక. ఆమేన్. దివ్య ప్రసాదమును ఆత్మీయంగా స్వీకరించుటకు జపము. ఓ నా యేసువా, ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దేవద్రవ్యానుమానమందు ఈ పరమ పవిత్ర దేవద్రవ్యానుమానమందు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. వాసము చేయుచున్నారని విశ్వసిస్తున్నాను. అన్నిటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దేవద్రవ్యానుమానము ద్వారా ఈ సమయములో దేవద్రవ్యానుమానం ద్వారా ఈ సమయం మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక మేము స్వీకరింప సాధ్యం కాదు కనుక ఆత్మీయముగా నా హృదయములోనికి వేంచేయు. ఆత్మీయంగా నా హృదయములోనికి వేంచేయి. మీరు నాయందు ఉన్నట్లుగా మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగిలించుకొనుచున్నాను. మేము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. నన్ను మీలో ఐక్యపరచు. మీ నుండి నన్ను ఎన్నటికి మీ నుండి నన్ను ఎన్నటికి ఎడబాయకుండునట్లు చేయమని ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమెన్. వేడుకొనుచున్నాను. ఆమేన్. దివ్యమైన విందులో పాల్గొనరారండి, దైవసుతుని విందును లోకొనరారండి. దివ్యమైన విందులో పాల్గొనరారండి, దైవసుతుని విందును లోకొనరారండి. ఇది జీవ విందు, ప్రేమ విందు, అమృత విందు, ఆనంద విందు. జీవ విందు, ప్రేమ విందు, అమృత విందు, ఆనంద విందు. దివ్యమైన విందులో పాల్గొనరారండి, దైవసుతుని విందును లోకొనరారండి. ప్రార్థించుదము. ఓ ప్రభువా,
మేము స్వీకరించిన క్రీస్తు పరమ ప్రసాదము మమ్ము పవిత్రపరచునుగాక. అతని జ్ఞాన శరీరములలో అవయములైన మేము అతని దివ్య దేహముగా రూపొందుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. పునీత ఆరోగ్యనాథునికి జపము. సర్వశక్తి గల సర్వేశ్వర స్వామి, సర్వశక్తి గల సర్వేశ్వర స్వామి, అంటువ్యాధులు, క్షామము, జ్వరము, అంటువ్యాధులు, క్షామము, జ్వరము మొదలైన విపత్తులలో బాధపడు సమస్తులు, మొదలైన విపత్తులలో బాధపడు సమస్తులు ముక్తి భాగ్యము పొందిన, ముక్తి భాగ్యము పొందిన ఆరోగ్యనాథుని వేడుకున్నట్లయినా ఆరోగ్యనాథుని తమ వేడుకున్నట్లయినా జాడ్యము తీరి తమ జాడ్యము తీరి గుణపడుదురని గుణపడుదురని మీ సన్మనస్కుని ద్వారా మీ సన్మనస్కుని ద్వారా వాగ్దానం ఇవ్వ చిత్తగించితిరి. వాగ్దానం ఇవ్వ చిత్తగించితిరి. వారి ప్రార్థనా సహాయము కోరు మేము వారి ప్రార్థనా సహాయంను గోరు మేము వారి యొక్క వేడుదల ద్వారా వారి యొక్క వేడుదల ద్వారా మా ఆత్మ శరీరం యొక్క విపత్తు అయిన మా ఆత్మ శరీరం యొక్క విపత్తు అయిన కరోనా అంటువ్యాధి నుండి కరోనా అంటువ్యాధి నుండి మమ్ము కాపాడ దేవర వారిని మనవి చేయుచున్నాము. దేవర వారిని మనవి చేయుచున్నాము. మా రక్షకుడైన క్రీస్తునాథుని మా రక్షకుడైన క్రీస్తునాథుని దివ్య ముఖమును చూచి దివ్య ముఖమును చూచి మాకు స్వస్థతను స్వస్థతను రక్షణను దయచేయ రక్షణను దయచేయ కరుణించండి స్వామి. కరుణించండి స్వామి. ఆమేన్. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరికీ తెలిసిన విధముగా దివ్యవాణి టీవీ 4వ వార్షికోత్సవ సందర్భముగా పోటీలను ఆన్లైన్ ద్వారా నిర్వహించింది. 3 రకాల పోటీలు నిర్వహించడం జరిగింది. మొట్టమొదటిది పాటల పోటీ. ఈ పాటల పోటీకి విశేషమైనటువంటి స్పందన వచ్చింది. సుమారుగా 1000 మంది ఈ పాటల పోటీల్లో పాల్గొన్నారు, 3 కేటగిరీల్లో కలిపి. అయితే ఏ కేటగిరీకి సంబంధించినటువంటి గెలిచినటువంటి వారిని రాత్రిపూట ప్రచురించడం జరిగింది. మీ అందరికీ గెలిచినటువంటి వారికి, అంటే ఫైనల్కు వెళ్ళినటువంటి వారికి రాత్రి ఒక మెసేజ్ వచ్చి ఉంటుంది. అదేవిధంగా దివ్యవాణి టీవీ ఫేస్బుక్ పేజీలో ఈ ఫైనల్స్కు ప్రవేశించినటువంటి వారి యొక్క వివరములను పెట్టడం కూడా జరిగింది. ప్రతి కేటగిరీలో 20 మంది ఫైనల్స్కు వెళ్ళారు. ఆ ఫైనల్స్కి వెళ్ళినటువంటి వారు రేపు సాయంత్రం 5 గంటల లోపు మీ యొక్క పాటను, ఏ పాట పాడాలి అనేది మీకు ఆప్షన్స్ ఇచ్చాం. 5 పాటలలో మీరు ఏదైనా ఎన్నుకోవచ్చు. దానిని రేపు సాయంత్రం 5 గంటల లోపు ఆ నియమాలను అనుసరించి పంపించాలి. ఈ 20 మందిలో ఒక్కొక్క కేటగిరీలో ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజులు ఇక ఫైనల్గా ఇవ్వటం జరుగుతూ ఉంది. ఆ తర్వాత క్యాప్షన్ కాంటెస్ట్, కరోనా లెసన్స్ కాంటెస్ట్ కూడా అనేక మంది పాల్గొన్నారు. పాల్గొన్న వారందరికీ కృతజ్ఞతలు. ఇక ఈ 3 చివరి ఫైనల్ విన్నర్స్ను 31వ తేదీన ప్రత్యక్ష ప్రసారము ద్వారా ఆ రోజు వార్షికోత్సవం పూజ అయిపోయిన తర్వాత కార్యక్రమంలో ప్రకటించటం జరుగుతూ ఉంది. మరి దీనికోసం దీనిలో పాల్గొన్నటువంటి వారందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియపరుస్తూ ఉన్నాము. ప్రభువు మీతో ఉందురుగాక. నీ ఆత్మతోనూ ఉండురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మిమ్మును మీ కుటుంబములను సదా కాచి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి ప్రభువు ప్రేమలో జీవించుదాము. సర్వేశ్వరునికి వందనములు. ఆకాశంలో తారలు ఎన్నెన్నో, ఏ తారకు ఏ చరితముందో. ఆకాశంలో తారలు ఎన్నెన్నో, ఏ తారకు ఏ చరితముందో. నీవక జ్యోతివై వెలిసావు భువిలోన, నీవక జ్యోతివై వెలిసావు భువిలోన.
నింగిలో తారవై వెలుగొందుచున్నావు, నింగిలో తారవై వెలుగొందుచున్నావు. ఆకాశంలో తారలు ఎన్నెన్నో, ఏ తారకు ఏ చరితముందో. పునీత అగస్టిన్ గారా, ఓ సుగుణ సంపన్నుడా, ప్రేమాగ్ని జ్వాలలను రగిలింపజేశావు, ప్రేమాగ్ని జ్వాలలను రగిలింపజేశావు. పరలోక రాజ్యమును ప్రకటింపవచ్చావు, పరలోక రాజ్యమును ప్రకటింపవచ్చావు. ఆకాశంలో తారలు ఎన్నెన్నో, ఏ తారకు ఏ చరితముందో.